హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో మన ఇంట్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బంగాళదుంపతోటి స్నాక్స్ని చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని చేయడం కూడా చాలా ఈజీ అండి. ఎక్కువ ప్రాసెస్ ఏం కాదు, 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ టేస్టీ అయిన రెసిపీ కోసం ముందుగా 2 బంగాళదుంపలను తీసుకుని శుభ్రంగా కడిగి పైన స్కిన్ అంతా తీసేయాలండి. ఇప్పుడు వీటిని 4 భాగాల కింద కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకుని 1/2 లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలండి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని నీళ్ళలో వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని 30 నుంచి 40 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. వీటిని కుక్కర్లో ఉడికించుకుంటే ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతాయండి. 10 నిమిషాలు అయిన తర్వాత చూస్తున్నానండి, బంగాళదుంపలు చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వాటర్లో నుంచి బంగాళదుంపల్ని సపరేట్ చేసుకుని ఇలా ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని ఎక్కడ గడ్డలు లేకుండా చాలా సాఫ్ట్గా మ్యాష్ చేసుకోవాలి. సాఫ్ట్గా మ్యాష్ చేసుకున్నాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా నీళ్లు పోయకుండా కలుపుకోవాలండి. ఫైనల్గా ఇలా డోలాలాగా తయారు చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పిండి ఎంత సాఫ్ట్గా తయారైందో. ఈ విధంగా కలుపుకుంటే మనకి చక్కగా ఫ్రై చేసుకునేటప్పుడు క్రంచీగా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండిని 2 భాగాల కింద సపరేట్ చేసుకోండి. సపరేట్ చేసుకున్న భాగంలో నుంచి ఒక భాగాన్ని తీసుకోండి. ఈ పిండి ముద్దని రౌండ్గా రోల్ చేసుకుని నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా చేతితోటి స్లోగా ఫ్రెష్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. గట్టిగా ఫ్రెష్ చేయొద్దండి, చాలా స్లోగా ఫ్రెష్ చేసుకోవాలి. అప్పుడే మనకి గుల్లుగా వస్తాయండి. ఇలా సన్నగా రోల్ చేసుకున్నాక నైఫ్ తీసుకుని నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా ఇలా పీసుల కింద కట్ చేసుకోండి. ఈ పీసుల్ని ఒక్కొక్కటిగా ఇలా సపరేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫోర్కుని తీసుకుని నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా ఒక్కొక్క దాని మీద ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఇది ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో మంచి హెల్తీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ ఉన్నాయండి. తప్పకుండా చూడండి, మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. మీకు నచ్చితే మట్టికి సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మట్టికి మర్చిపోవద్దండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే మిగిలిన పిండిని కూడా తయారు చేసేసుకుని ఇలా అన్నీ ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయ్యాక రెడీ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నే వేసుకోండి. వీటిని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ని తక్కువ హీట్లో లేదా ఎక్కువ హీట్లో పెట్టకుండా మోడరేట్ హీట్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడు ఇవి పైన క్రంచీగా చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసి ప్లేట్లో వేసుకోవడమేనండి. అలాగే మిగిలినవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవడమేనండి. వీటిని వేడివేడిగా తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. బంగాళదుంపతో చేసే ఏ రెసిపీ అయినా పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు. బయట కురుకుర్లు కొనకుండా ఇలాంటివి చేసి పెట్టండి, హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు ఇంకా స్పైసీ కావాలనుకున్న వారు వీటిని ప్లేట్లోకి వేసుకొని కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ పైన చల్లుకోండి. చాలా బాగుంటాయి. తినేటప్పుడు నోటికి కారంగా భలే రుచిగా ఉంటాయండి. వీటిని గాలి తగలని డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీ తోటి మీ ముందుకు వస్తానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి.